చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు. ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్టపడేవారు. కానీ ఎంత కష్టపడ్డా బీదరికం తప్పలేదు. ఒకరోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది. ఎంతో కాలంగా రాయిలో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చెందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి 3 వరాలు ప్రసాదించింది. భార్య రైతుతో, డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి అంది. రైతు, వద్దు. హఠాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్లిపోతారు. మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము అన్నాడు. అలాగే దేవత వాళ్లకు 1 రోజు గడువు ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్లం రైతుతో, డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంత బాగుండేది అని నిట్టూర్పుతో అంది. వెంటనే వాళ్ల పళ్ళాలు నాటుకోడి కూరతో నిండిపోయాయి. రైతు కోపంగా, అనవసంగా ఒక వరం పాడు చేశావు. ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో అని తిట్టాడు. వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి. అలా ఆలోచించకుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు 3 వరాలని వేస్ట్ చేసుకున్నారు. ఆ తరువాత తల పట్టుకుని బాధపడితే మట్టుకు ఏమీ లాభం